ఈ వీడియోలో మనం క్రిప్టోగ్రఫీలో కీస్ అంటే ఏంటో తెలుసుకుందాం గైస్. సో వీడియోని అయితే లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 92. కీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైనా ఒక డోర్ కి లాక్ చేసినప్పుడు కీ ఎలా ఉపయోగపడుతుంది మనకి, అండ్ ఏదైనా ఒక లాకర్ ని లాక్ చేసినప్పుడు కీ ఎలా ఉపయోగపడుతుంది, లైక్ అంటే లాక్ చేయడానికి అండ్ అలాగే అన్లాక్ చేయడానికి మనకి కీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సేమ్ అలానే మనం ఒక డేటాని ఎన్క్రిప్ట్ చేసినప్పుడు దానికంటే ఒక కీ అనేది ఉంటుంది. సో మళ్ళీ మనం దాన్ని డీక్రిప్ట్ చేయాలంటే దానికి సంబంధించిన కీని యూస్ చేసినప్పుడు దాన్ని మనం డీక్రిప్ట్ చేయగలుగుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను హెలో అని చెప్పి ఒక మెసేజ్ తీసుకుంటున్నాను. సో దీన్ని ఎన్క్రిప్ట్ చేస్తే నాకు ఈ విధంగా ఒక అవుట్పుట్ వచ్చింది. సో దీనికంటే ఒక కీ ఉంటుంది అనమాట. సో ఆ కీ 1 2 3 4 5 అనుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఎన్క్రిప్ట్ అయిన డేటాని డీక్రిప్ట్ చేయాలి అంటే మనకి ఈ 1 2 3 4 5 అనే కీ కావాలన్నమాట. సో ఈ కీ ఉంటేనే మనం ఈ డేటాని డీక్రిప్ట్ చేయగలుగుతాం. సో అప్పుడైతే మనకి అది హలో అని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో ఈ విధంగా ఇంటర్నెట్ లో డేటా అనేది కీస్ ద్వారా ఎన్క్రిప్ట్ అవుతుంటది అండ్ అలాగే కీస్ ద్వారా డీక్రిప్ట్ అవుతుంటది గైస్. అండ్ అలాగే మనకి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే క్రిప్టోగ్రఫీ కీస్ అయితే ఉంటాయి. సో అవి ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోస్ లో అయితే తెలుసుకుందాం గైస్. ఐ హోప్ మీకు ఇప్పుడు కీ అంటే ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.